హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల ఎద్దనపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవలను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి ఈ నవల ఆడియో చేరే అవకాశం ఉందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ ఆడియో మీద మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా నాకు తెలియచేయండి. మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు వినిపిస్తున్నాను ఎద్దనపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవల ఆడియో మొదటి భాగం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కెంజాయ రంగులో సాయంత్రం బహుసుందరంగా ఉంది. నారింజ రంగులోకి మారుతున్న ఆ అందాన్ని చూడలేక ఈర్ష్య పడుతున్నట్టు నల్లటి చీకటి తెరలు ముసురుకుంటూ వచ్చి ముట్టడిస్తున్నాయి. ఆ సాయం వెలుగులో నుంచి దూరం నుంచి చుక్కలా కదిలి ఇటే వస్తోంది ఒక అమ్మాయి. అందమైన తనులత, అతి నాజూకైన ముఖం, కానీ కళ్ళు కాంతివంతంగా లేవు. అందమైన ఆ కనుదోయిలో విషాదం, దైన్యం తొణకిసలాడుతున్నాయి. దుఃఖాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా పెదవులు కంపిస్తున్నాయి. ఆమె చేతిలో చిన్న బొట్టు పెట్టె ఉంది. దాంట్లో తనకి ఎంతో ప్రియమైనదేదో ఉన్నట్టు మాటిమాటికి దాన్ని తడిమి చూసుకుంటోంది. అది చూడగానే గత జ్ఞాపకాలేవో మనసులో కదిలినట్టుగా కళ్లలో చివ్వున నీళ్లు ఊరుతున్నాయి. బాగా చీకటి పడింది. దూరంగా కనిపిస్తున్న పల్లెలో లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. రాత్రి పొద్దుపోయిన సూచనగా కీచురాళ్ల రొద ఎక్కువైంది. నడిచి నడిచి అలసినట్టుగా ఉంది ఆ అమ్మాయి ముఖం. చేరువైన ఆ చిన్న పల్లెటూరులో ప్రవేశించి వీధులు దాటి సందు మలుపు తిరిగిన అమ్మాయి దూరంగా కనిపిస్తున్న పెంకుటింటిని ఆప్యాయంగా చూసింది. ఆ చూపులో ప్రియమైన దాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న బాధ తొంగి చూస్తోంది. ఆ ఇంటిని కళ్ళారా కరువు తీరా చూసుకుంటున్నట్టుగా బొమ్మలా నిలబడింది. కళ్లలో నిండుకుంటున్న నీళ్లని మునిపంటితో పెదవి నొక్కి పట్టి నిగ్రహించుకుంది. తర్వాత మెల్లగా చెట్ల నీడలు చాటు చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరగా వచ్చింది. రాత్రి పొద్దుపోయినా ఆ ఇంట్లో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. లోపల నుంచి మాటలు వినిపించడంతో గతుక్కుమన్నట్టుగా గుమ్మం పక్క క్రీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడింది. ఆ కళ్లలో తన రాకని ఎవరైనా గమనిస్తారేమోనని భయం స్పష్టంగా కనిపిస్తోంది. లోపల దాదాపు 25 గల స్ఫురద్రూపి అయిన యువకుడొకడు టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటున్నాడు. ఎంతో దీక్షగా సర్వం మరచినట్టుగా చదువులో లీనమై ఉన్న అతను గదిలోకి తండ్రి రావడం గమనించనేలేదు. పురుషోత్తం గారిలో వయస్సు వార్ధక్యపు ముద్ర వేసినా స్వతహాగా వచ్చిన హుందాతనం మాత్రం ఇంకా తల ఒగ్గలేదు. కొడుకుని చూడగానే ఆయన దగ్గరకొస్తూ, నాయనా రవి, చాలా పొద్దుపోయిందయ్యా అంటూ హెచ్చరించాడు. రవి ఉలిక్కి పడ్డట్టుగా తిరిగి చూశాడు. మీరింకా నిద్రపోలేదా నాన్నా అన్నాడు. నాకింత త్వరగా ఎక్కడ నిద్రపడుతుంది? ఏ తెల్లవారుజాముకో కాస్త కునుకులా వస్తుంది అంతే. నువ్వు పడుకో, మళ్ళీ కావాలంటే 5 గంటలకి నేను లేపుతాన్లే. పరీక్షల దగ్గరకొచ్చేసినాయి నాన్న, క్లాస్ తెచ్చుకోకపోతే చాలా కష్టం. రవి ఒళ్ళు విరుచుకుని కాళ్ళు బారచాచుకున్నాడు. అవుననుకో, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అన్నాడాయన. ఇదిగో ఈ కొంచెం చదవడం పూర్తి చేసి పడుకుంటాను. ఆయన వెళ్లబోతూ ఆగారు. ఆయన ముఖం అశాంతికి మారుపేరయింది. నాకు నీ గురించి ఏ బెంగా లేదు. ఉన్న భయమంతా ఆ వేణుగాడితోనే. చూస్తుండు, ఎప్పటికైనా వాడు నా గుండెల మీద కుంపటే అవుతాడు అన్నాడతను. అంత మాట అనుకు నాన్నా, తమ్ముడికి చిన్నతనం. కాస్త పెద్దవాడైతే వాడికి బాధ్యత తెలిసి వస్తుంది. నువ్వు వాడిని గురించిన బెంగేం పెట్టుకోకు, అంతా నాకు వదిలే అన్నాడు అనునయంగా రవి. ఆయన నిట్టూర్పు విడిచారు. మొక్కగా వంగనిది మానైతే వంగుతుందా? బెంగ పెట్టుకుని మాత్రం నేనేం చేయగలనులే. నా చేతుల్లో ఏముంది గనక? ఏమీ లేదు అస్పష్టంగా తనలో తను అనుకుంటూ వెళ్ళిపోయారాయన. రవి మళ్లీ చదువులో లీనమైపోయాడు. గుమ్మం పక్కన క్రీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన అమ్మాయి మెల్లగా తొంగి చూసింది. రవి అటువైపు తిరిగి కూర్చుని చదువుకుంటున్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆ అమ్మాయి కదిలి మెల్లగా పాదాల శబ్దం కాకుండా జాగ్రత్తగా వచ్చి చేతిలో ఉన్న పెట్టె తలుపు దగ్గరగా పెట్టింది. ఒక్కసారి తనివి తీరా అతన్ని చూసింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి చెట్ల నీడల్లో నుంచి మెరుపులా మాయమైంది. రవి కళ్లమీదకి నిద్రమత్తు రావడంతో పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టాడు. లేచి వచ్చి వీధి తలుపులు మూయబోతుండగా తలుపుకు ఏదో అడ్డుపడ్డట్టు అవడంతో అతని కళ్ళు కిందికి చూశాయి. అక్కడ పాతకాలపు బొట్టు పెట్టె కనిపించింది. దాన్ని వంగి చేతిలోకి తీసుకున్నాడు.
మూత తెరిచి చూడగానే అతని ముఖం ఆశ్చర్యానికి మారుపేరయింది. ఆ పెట్టెలో ఒకనాడు పుట్టినరోజు కానుకగా ఎంతో ఆత్మీయంగా తను సరోజకిచ్చిన నగ ఉంది. దాన్ని చుట్టుకుని ఒక ఉత్తరం కూడా ఉంది. రవి గబగబా అది తెరిచి చదివాడు. రవి, ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడకు. వయస్సులో ఉన్న ఆడపిల్లకి భవిష్యత్తు పట్ల బంగారు కలలు ఉండడం నేరం కాదనుకుంటాను. జీవితం పట్ల రంగుల కలలతో స్వర్గం అందుకోబోతున్నానని మురిసిపోయిన నేను మీతో తెగతెంపులు చేసుకుందామని ఆరాటపడ్డానే కాని ఆడపిల్లకి నా అనేవాళ్ల అండ కోటగోడలా ఎంత రక్షణో గుర్తించలేకపోయాను. ఆడపిల్ల ఇల్లు దాటితే కాలు జారినట్టేనని తెలియలేదు నాకు. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు నేను కన్న కలలు ఎండమావులుగా మారి నన్ను వెక్కిరించినాయి. జీవితంలో చిత్తుగా ఓడిపోయిన మనిషినయ్యాను. నేను బ్రతికితే నా జీవితం నవ్వుల పాలవుతుంది. నేను చేసిన తప్పుకి లోకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీకు అప్రతిష్టగా బ్రతకలేను. అందుకే నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నన్ను మన్నించి మర్చిపోండి. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ నగని నీకు అందచేయడం నా ధర్మంగా భావిస్తున్నాను. సరోజ. రవి అది చూడగానే నాన్నా అంటూ కేకపెట్టాడు. మంచం మీద పడుకోబోతున్న పురుషోత్తం గారు ఈ పిలుపు వినగానే ఉలిక్కిపడ్డారు. ఆయన చప్పున లేచి యువతలికి రాబోతుండగా ఇంతలో రవి అక్కడికి పరుగున వచ్చాడు. నాన్నా, సరోజ వచ్చి వెళ్ళింది. ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటున్నానని వ్రాసింది. ఆ, సరోజ ఎప్పుడు వచ్చిందో మనం చూడనేలేదు. ఈ పెట్టె తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఎక్కువసేపు అయి ఉండదు. రవి చేతిలో నగని ఉత్తరాన్ని తండ్రి చేతుల్లో పెట్టి బయటకు పరిగెత్తాడు. ఏంటి బాబూ, ఏమైంది? అక్కడున్న నౌకరు ఆదుర్దాగా అడిగాడు. అప్పటికే ఉత్తరం చదివిన పురుషోత్తం గారి ముఖం పాలిపోయింది. సరోజ వచ్చి వెళ్ళింది. పద వెతుకుదాం అంటూ ఆయన కూడా బయలుదేరారు. రైలు పట్టాల మీద మసక వెన్నెల కనిపిస్తున్న గుడ్డి వెలుతురులో దూరంగా బ్రిడ్జి మీద ఒక యువతి ఆకారం కనిపించింది. దూరం నుంచి రైలు వస్తోంది. సరోజా! రవి దిక్కులు పిక్కటిల్లేటట్టు అరిచాడు. పురుషోత్తం గారు కూడా పట్టాల పక్కన పరిగెత్తసాగారు. రవి మెరుపులా ఆ యువతి వైపు పరిగెట్టాడు. బాబూ, రైలు వచ్చేస్తోంది! పురుషోత్తం గారు పెట్టిన కేక రైలు శబ్దంలో కలిసిపోయింది. ఇంకొక్క 4 నిమిషాలుంటే రవికి సరోజ అంది ఉండేదే. కాని ధన్ ధన్మని శబ్దం చేసుకుంటూ వేగంగా ముందుకొస్తున్న రైలు పట్టాల మీద నిలబడిన యువతిని ఢీకొట్టింది. రవి, పురుషోత్తం ఇద్దరూ ఆ దృశ్యం చూడలేనట్టు ఆహ్ అంటూ చేసిన ఆర్తనాదం తన శబ్దంతో మింగేస్తూ రైలు పరిగెత్తింది. అరగంట అనంతరం ఆ ప్రదేశమంతా జనంతో కిటకిటలాడిపోయింది. సరోజ శరీరం రూపు తెలియనట్టుగా చితికిపోవడంతో తెల్లటి గుడ్డ కప్పారు. పురుషోత్తం గారు ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకుని ఏడుపు దిగమింగడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. రవి రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాడు. అతను చూపించిన ఉత్తరం చూసి తృప్తిపడిన అధికారులు సరోజది ఆత్మహత్యగా ధ్రువపరిచారు. బ్రిడ్జి మీద చిన్నాభిన్నమైన శరీరం నుంచి రక్తం కారి బ్రిడ్జి అంచుల నుంచి బొట్టు బొట్టుగా క్రింద వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలోకి జారుతోంది. దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత ఒకనాడు అదే పల్లెటూరిలో అదే పెంకుటింట్లో పురుషోత్తం గారు చేతిలో పట్టుకున్న దస్తావేజుని శ్రద్ధగా చదువుతున్నారు. తండ్రి కూర్చున్న కుర్చీ మీద చెయ్యి వేసి పక్కనే నిలబడి రవి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికెదురుగా కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్న ఆ ఊరి మునసబు చుట్ట కాలుస్తున్నాడు. అక్కడ ఇంకా 2-3 పెద్ద మనుషులున్నారు. మునసబు గారు చుట్ట కాలుస్తున్నాడన్న మాటేగాని ఆయన కళ్ళు రవి మీదనే ఉన్నాయి. చివరికి నిష్ఠూరంగా అననే అన్నాడు. మీ తండ్రి కొడుకులిద్దరూ నేను చెప్పిన మాట వింటే ఇట్లా ఈ పొలం అమ్ముకోవలసిన బాధ ఉండేది కాదు. రవి, మీ నాన్నంటే పెద్దవాడు. ఆయనకి తోచకపోతే నువ్వైనా నచ్చ చెప్పకూడదు? రత్నంలాంటి కుర్రాడివి. బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. మా బావుమరిది నువ్వు 30,000 కట్నవన్నా కళ్ళు మూసుకుని ఊ అనేట్టున్నాడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల. ఆ ఆస్తంతా మీదే అవుతుంది. ఏంటి బాబాయ్ మీరనేది? ఆస్తి కోసం ఇల్లరికం వెళ్ళి ఆయనకి అడుగులకి మడుగులొత్తమంటారా నన్ను? అన్నాడు రవి. పురుషోత్తం గారు కాగితాలు చదవడం పూర్తి చేసి మునసబు గారి చేతికిచ్చారు. ఆయన అందుకుంటూ, ఎప్పుడో మీ తాత ముత్తాతల నాటి పొలం, ఈనాటికి మీ కొడుకుల చదువుల పుణ్యమాని దానికి నీకు రుణం తీరిపోయింది అన్నాడు సానుభూతి ఒలకబోస్తూ. కాని పురుషోత్తం గారి ముఖంలో ఆయన ఆశించిన బాధ ఏదీ కనిపించలేదు. జీవితంలో పొద్దు తిరిగిపోతున్నప్పుడు ఒక్కొక్క రుణం తీరిపోవడం మంచిదే.
ఈ పొలం అమ్ముతున్నందుకు నాకే బాధ లేదు. పిల్లలిద్దరూ చదువుకున్నారు. వాళ్ళెలాగూ ఈ పల్లెటూరులో ఉండరు. నేనా ఒక పూట బాగుంటే రెండో పూట బాగుండని వాడిని. ఈ అప్పులు తీరిపోతే అదే చాలు అన్నాడాయన. నాకు తెలుసులే పురుషోత్తం, నీ పెద్ద కొడుకు ఏది చెబితే అది వేదాక్షరం. సరే, మీ ఇష్టం. ఈ ఇల్లు కూడా అమ్మేట్టుంటే మాత్రం నాకు చెప్పండి అన్నాడు లేస్తూ. అది ఇప్పుడిప్పుడే కాదులేండి అన్నాడు రవి. ఇంతలో అక్కడికి దాదాపు రవి వయసే ఉన్న ఒక అతను పేపర్ పట్టుకునొచ్చాడు. పురుషోత్తం గారు అతని చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఆదుర్దాగా, ఏం ప్రసాద్, రిజల్ట్స్ వచ్చాయా? వేణు నెంబర్ ఉందా అని అడిగారు. లేదు మావయ్య, పోయింది అన్నాడతను. రవి ప్రసాద్ చేతిలో పేపర్ అందుకుని చూసి, అవునాన్నా, తమ్ముడు మళ్ళీ తప్పాడు అంటూ ధృవపరిచాడు. పురుషోత్తం గారు నిట్టూర్చారు. నేను బ్రతికి ఉండగా వాడొక తోవకి రాడనుకుంటా అన్నాడు. నా మాట విని వెంటనే పెళ్లి చేసేయండి. ముక్కుకు తాడు పోస్తే అతనే మారిపోతాడు మున్సబ్ గారు సలహా ఇచ్చాడు. అదొక్కటే తక్కువైంది. ఇప్పుడు నేనొక్కడినే ఏడుస్తున్నాను. అప్పుడు నాకింకోరు కూడా తోడవుతారు. నాయనా రవి, నిన్న బజార్లో సూరయ్య నిలదీశాడు నన్ను. వేణు అతనికేదో డబ్బివ్వాలట. అది ఎంతో ఏమిటో కనుక్కుని తీర్చేయి. ఇక అప్పు ఇస్తే ఏట్లో పోసినట్టేనని చెప్పు అన్నారు. అలాగే నాన్నా. ఏవో పిల్లలు, చేతి 5 వేళ్లు సమంగా ఉండవు మరి మున్సబ్ గారు సానుభూతిగా అన్నాడు. ఆయన దృష్టి ప్రసాద్ మీద ప్రశ్నార్థకంగా నిలిచింది. అవును, ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీశాడు. మా ప్రసాద్ అండి అన్నాడు రవి. అంటే? ఓహో, ఎవరో తల్లి తండ్రి లేని పిల్లాడిని మీ నాన్న దగ్గరకు తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను. అంటే? ఓహో, ఎవరో తల్లి తండ్రి లేని పిల్లాడిని మీ నాన్న దగ్గరకు తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను. అవును, అతనే. ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు చెప్పాడు రవి. అబ్బో, మీ దగ్గర కూతురన్నా లేదే ఇచ్చి పెళ్లి చేసేటందుకు అన్నాడు మున్సబ్. రవి ప్రసాద్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మున్సబ్ గారు మిగతా మనుషులు వెళ్లటానికి లేచారు. చాలాసేపయిన తర్వాత రవి టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా వ్రాసుకుంటున్నాడు. ఎందుకో ఆ గదిలోకొచ్చిన ప్రసాద్ అతని దగ్గరగా వచ్చి కుర్చీ పక్కగా నిలబడ్డాడు. ఏంటది అంత సీరియస్గా రాస్తున్నావు అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఏముంది, ఉద్యోగం వేటలో మరో బాణం విడుస్తున్నాను. హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది. దానికి అప్లై చేస్తున్నాను. ఏంటి? చిచి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నువ్వు క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తున్నావా అన్నాడు ప్రసాద్. ఏం చెయ్యను, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. తిరిగి తిరిగి చెప్పుల జతలు అరిగిపోతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకడం లేదు. డిగ్రీకి తగిన ఉద్యోగమే రావాలి అని కూర్చుంటే ఇంట్లో గడిచేదెలా? పొలం అమ్మింది కాస్త అప్పులు తీర్చడానికి బొటాబొటీగా సరిపోయింది. కాలేజీలో చదివేటప్పుడు భవిష్యత్తు మీద ఎంత నమ్మకం, జీవితం పట్ల ఎన్ని సుందర స్వప్నాలు. ఇటు డిగ్రీలు చేతికి రాగానే అటు ఏదేదో చేసేస్తామని మన మీద మనకి ఎంత విశ్వాసం. కాలేజీ ఆవరణ దాటి బయట అడుగు పెడితే గాని అసలు స్వరూపం తెలియడం లేదు. ఎక్కడికెళ్ళినా పోటీ. మనకంటే ముందుగా 100 మంది అక్కడ సిద్ధం. మనం సంపాదించుకున్న డిగ్రీ ఒట్టి కాగితం ముక్కగానే మిగిలిపోతుందేమోననే భయం. క్రమంగా ఉత్సాహం అంతా నీళ్లు కారగా మనం పేర్చుకున్న ఆశలన్నీ ఎండమావులుగా మారడం, కన్న కలలన్నీ వేదనగా మారిపోగా వాస్తవాన్ని భరించలేక మనసుని పిండి ఆ వ్యధని మూగగా భరిస్తూ తల వంచుకుని గొర్రెల మందలో ఒకరుగా ఈ జనంలో కలిసిపోవడం, ఇదేగా మనకు మిగులుతోంది అన్నాడు రవి. రవి, ప్రసాద్ రవి భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు. రవి, సామర్థ్యం అనేది మనిషిలో స్వతహాగా ఉంటే అది నివురు కప్పిన నిప్పులా ఎప్పుడో ఒకసారి ప్రజ్వరిల్లక మానదు. దేనికైనా కలిసి రావాలి. దానికోసం వేచి చూడడం ఒకటే మనం చేయగలిగిన పని అన్నాడు. నిజమే, కానీ ఎప్పుడో కాలం కలిసి వస్తుందని మనలో శక్తి ఉత్సాహం మనల్ని కనిపెట్టుకుని ఉండవే మరి అన్నాడు రవి. అది నిజమేలే. ఒక విధంగా ఆలోచిస్తే నేనే అదృష్టవంతుణ్ణేమో అనిపిస్తోంది. తల్లి తండ్రి లేకపోయినా సహృదయులైన మామయ్య అండవల్ల చదువు ఇబ్బంది లేకుండా సాగింది. డిగ్రీ చేతికి రాగానే మా ప్రొఫెసర్ గారు హార్ట్ అటాక్తో పోవడంతో ఆయన నర్సింగ్ హోమ్ చేపట్టే భాగ్యం లభించింది. నువ్వు ఇంజనీరింగ్ చదవకుండా నాతో పాటు మెడిసిన్ చదివినా బావుండేది. ఇద్దరం కలిసి నర్సింగ్ హోమ్ చూసుకునేవాళ్లం అన్నాడు ప్రసాద్. ఇది మరీ బావుంది. నీ రోగులకి బాధలకి ఓ నమస్కారం బాబు. నేనసలు కళ్లతో చూడను కూడా చూడలేను అంటూ రవి నవ్వాడు. ఇంతలో అక్కడికి పెద్ద పెద్ద గళ్లతో ముదురాకుపచ్చ రంగులో బట్టలు ధరించి మోచెంపలు పెంచుకున్న ఒకతను తారాజువులా రయ్యిన అన్నయ్య అంటూ వచ్చాడు.
అన్నయ్య, నాకు అర్జెంటుగా ఓ 100 రూపాయలు కావాలి. ముఖం సీరియస్గా పెట్టి అడిగాడు వేణు. ఎందుకురా? ఎందుకా? నిన్న పరీక్ష తప్పానని తెలిసినప్పటినుంచి నాన్న ఇచ్చే లెక్చర్లు వినలేక చచ్చిపోతున్నాను. బోరు కొట్టేస్తుంది. కాస్త ఎటైనా తిరిగి వస్తే గాని నా ప్రాణం నిల్చేటట్టు లేదు అన్నాడు వేణు. రవి ముఖం సీరియస్ అయింది. వేణు, నాన్న చెప్పేదంతా నీ మంచి కోసమేనని జ్ఞానం నీకెప్పుడొస్తుందిరా అన్నాడు. నేను బ్రతికి ఉండగా రాదు, సరేనా? డబ్బిస్తావా లేదా? ఆ మాట చెప్పు ముందు అన్నాడు వేణు. ఇవ్వను. పెద్దవారు నాన్న ఉండగా నన్ను అడుగుతావే అన్నాడు రవి. ఆయనివ్వడని తెలిసే నిన్ను దేవరిస్తున్నాను. నువ్వు కూడా ఇవ్వనంటే నా బాధ ఏదో నేను పడతాను. ఏం చేస్తావేంటి? చూస్తావుగా నువ్వు. అప్పేగా నువ్వు చేసేది. అయిన వాళ్ళ అవసరానికి ఇవ్వకపోతే అంతకంటే మార్గం ఇంకేముంది? వేణు విసురుగా వెళ్లబోయాడు. రవి చెయ్యి పట్టి ఆపాడు. వేణు, నాన్నని ఎందుకురా ఇలా వేధిస్తావు? నీ మూలంగా ఆయన ఎంత వేదన పడుతున్నాడో తెలుసా? వేణు ముఖం మార్చుకున్నాడు. నాకెలా తెలుస్తుంది? నాకెప్పుడైనా చెబితేగా. అయినా నా గురించి దిగులు పడొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆయన వినలేదు. ఆయనకి నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చెయ్యను? ఆ పరీక్ష ఏదో శ్రద్ధగా చదివి పాస్ అవ్వకూడదు? ఆయన ప్రాణం నిశ్చింతగా ఉంటుంది. నేను శ్రద్ధగా చదువుతూనే ఉన్నాను. వాళ్ళు తప్పిస్తుంటే నేనేం చెయ్యను? అయినా అసలు నాన్నకి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుని బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోవడం బాగా అలవాటు. లేకపోతే పరీక్ష పోతే దానికింత గొడవెందుకు? నాన్న పిచ్చి కాకపోతే ఒక్క డిగ్రీతో మనిషి జీవితం భద్రంగా ఉంటుందా? అసలు తెలివితేటలుండాలి గాని. ఇంతకీ డబ్బిస్తావా లేదా అడిగాడు వేణు. రవి క్షణంసేపు తదేకంగా వేణు ముఖంలోకి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో లేచి వెళ్ళి అల్మరా తెరిచి 100 రూపాయలు తెచ్చిచ్చాడు. వేణు సంతోషంగా, మా అన్నయ్య మంచివాడు అని వెళ్ళిపోయాడు. అదేంటి రవి, నువ్వు డబ్బివ్వడం నాకేం నచ్చలేదు. అట్లా అడిగినప్పుడల్లా ఇస్తే వేణు ఇంకా మొండివాడవుతాడేమో అన్నాడు ప్రసాద్. లేదు ప్రసాద్, వాడి తత్వం నీకు తెలీదు. నేను కూడా ఇవ్వను అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాడు. అది వడ్డీతో సహా మళ్ళీ మేమే తీర్చాల్సొస్తుంది. నాన్నకి ఇంకా వేదన అన్నాడు రవి. మీ ఇద్దరిలో ఎంత తేడా! చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నాన్నంటే నీకెంత గౌరవమో, వేణుకి అంత నిర్లక్ష్యం. మీ ఇద్దరినీ ఆయనే పెంచారు మళ్ళీ అన్నాడు ప్రసాద్. నిజమే, కాని వేణు చిన్నవాడనే మురిపెంతో చిన్నప్పటినుంచి నాన్న నేను వాడు ఏదడిగితే అది ఇస్తూ ముద్దు చేస్తూ గారాబంగా పెంచాం. దానికి ప్రతిఫలంగా వాడిలా మొండివాడుగా తయారయ్యాడు అన్నాడు రవి. ఒక్కోసారి వేణు మాటలు వింటే దిమ్మెరిపోయేంత ఆశ్చర్యం వేస్తుంది. తెలివి తక్కువవాడేం కాదు. చదువులో ఎందుకిలా వెనకబడుతున్నాడో అర్థం కాదు అన్నాడు ప్రసాద్. తెలివితేటలు లేక కాదు. వేణులాంటి వాళ్ళు జీవితాన్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటు మళ్ళుతారు. వాళ్లకి ఎప్పటికప్పుడు జీవితం కష్టం లేకుండా సుఖంగా గడిచిపోతే చాలు. ఇదే వాళ్లతో వచ్చిన చిక్కు అంటూ రవి నిట్టూర్పు విడిచాడు. హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫీసులో ఆ రోజున ఆఫీసర్ పూనకం వచ్చినవాడ్లా ఉన్నాడు. ఆయన అరుపులకి ఆఫీస్ దద్దరిల్లిపోతోంది. ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్న ఆయనకెదురుగా పొట్టిగా బక్కపలచగా ఉన్న చిదంబరం చేతులు కట్టుకుని తల వంచుకుని ఎక్కడలేని వినయం నటిస్తూ నిలబడి ఉన్నాడు. అతను వినయం చూసిన కొద్దీ ఆఫీసర్కి ఆవేశం రెట్టింపవుతోంది. చాలించవయ్యా నీ నక్క వినయాలు. ఈ క్షమాపణను చెప్పుకోవడానికేంలే, మాటలేగా, గాలికి పోతాయి. అంతేగా, మనిషన్న తర్వాత బుద్ధుండాలయ్యా, బుద్ధి. నిన్నసలు కిందటిసారే ఉద్యోగంలోంచి ఓడబీకి పారేయకపోవడం నాది తప్పు. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. గెటౌట్ అంటూ చిదంబరం వ్రాసి ఇచ్చిన క్షమార్పణ కాగితాన్ని చించి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాడు. చిదంబరం తన మీద పడిన కాగితా ముక్కలని లక్ష్యపెట్టకుండా 2 చేతులు జోడించి దండం పెట్టాడు. సార్, నా వల్ల పొరపాటైపోయిందని ఒప్పుకుంటున్నానుగా. పిల్లలు గలవాడిని, తమరు దయదల్చాలి. కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. ఇదిగో, ఆడదానిలో ఏడ్చే మగాడిని చస్తే నమ్మకూడదట. పిల్లల కలవాడిని అన్న జ్ఞానమే నీకుంటే ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తావుటయ్యా. ఇట్లా డబ్బుకి గడ్డి తింటావా? చిత్తం, నేను తినలేదండి. ఈ ఆకాశానికి అంటే ధరలు నా చేత తినిపించాయి. ఏది కొనబోయినా మండిపోతోంది. 2 ఆడపిల్లలున్నవాణ్ణి. వచ్చే జీతం ఓ మూలకు కూడా రావడం లేదు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నానని కక్కుర్తి పడ్డాను. ఇబ్బందుల్లేంది ఎవరికయ్యా? ఎంత చెట్టుకంత గాలి. పెద్ద ఆఫీసర్లవన్న మాటే గాని మా పాట్లు పగవాడికి కూడా వద్దు. వెధవది కారుకి చిన్న రిపేర్ వచ్చిందని పంపిస్తే 1000 రూపాయలు బిల్లు అయింది. పెట్రోల్ ధర పెంచేశాడు. కరెంటు, నీళ్లు, పాళ్ళు, నెయ్యి అన్నీ కరువే. అన్నిటికీ ఇబ్బందే.
అందుకని దేశం మీద పడి దోచుకు తింటవేనా? చిదంబరం జవాబు చెప్పలేకపోయాడు. ఆఫీసర్ రాజారావు రిటైర్డ్ మిలిటరీ మనిషి. కన్నీళ్లు, నిట్టూర్పులు, జాలిగా పెట్టిన ముఖాలు ఆయన్ని కరిగించవని చిదంబరానికి అర్థమైంది. కిందటి నెలలో విజయవాడ నుంచి వచ్చిన పార్టీ దగ్గర వాళ్ల లోను తప్పక శాంక్షన్ చేయిస్తానని డబ్బు తీసుకున్నప్పుడే అతనికి ఉద్యోగం పోతుందేమోనని అనుమానం వేసింది. అదే నిజమైంది. చిదంబరానికి ఆ క్షణంలో చాలా చిరాకొచ్చింది. ఏం జీతాలు, గొర్రెకి బెత్తుడు తోక అన్నట్టు ఎప్పటికీ ఎదగవు. ఏ 4 ఏళ్లకో ఏ స్ట్రైకులో చెయ్యగా 10 రూపాయలు పెరిగితే బజార్లో ధరలు రెట్టింపవుతాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మార్పుండదు. సంసారాలు పెద్దవవుతాయి. పిల్ల జల్ల పెళ్లిళ్ళకి సిద్ధమవుతారు. రోగం రొష్టులంటూ ఎక్కడి డబ్బు చాలదు. జీవోత్సవాల్లా బ్రతకాలి. చిదంబరానికి ఎన్నాళ్ల నుంచో ఈ గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఎక్కడైనా 10 రూకలు సునాయాసంగా దొరికే ప్రైవేటు కంపెనీల్లో చూసుకోవాలనుంది. దానికి సమయం కలిసి వచ్చింది. ఇది పోతే దీని తాతలాంటిది ఇంకోటొస్తుంది. చిదంబరం వాళ్లకి వీళ్లకి తను ఉపయోగపడతాడు. అవసరం వస్తే వాళ్ళని రెట్టింపు స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటాడు. జీవితంలో ఈ ఇచ్చుపుచ్చుకోవడాలు లేకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టమని అతని నమ్మకం. కొద్దిసేపటికి ఆఫీసర్ గారి గదిలో నుంచి రాజీనామా కాగితం తప్పనిసరిగా సమర్పించి ధుమధుమలాడుతున్న ముఖంతో యువతలకొచ్చాడు విసురుగా. బయటికి వెళ్లబోతున్న ఆయనకి వెనక నుంచి మావయ్య అన్న పిలుపు వినిపించింది. చిదంబరం వెనక్కు తిరిగాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న రవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా రవి, ఇక్కడున్నావెందుకు అన్నాడు. ఈ ఆఫీసులో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందిట మావయ్య, ఇంటర్వ్యూకొచ్చాను అన్నాడు రవి. ఈ మాట వినగానే చిదంబరం ముఖం మాడిపోయింది. అయినా తమాయించుకుంటూ, ఏంటి నువ్వా, క్లర్క్ పోస్ట్కొచ్చావా అన్నాడు ఆశ్చర్యంగా. ఏం చెయ్యను మామయ్య, ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అవుననుకో, కానీ కర్మకాలి ఈ ఆఫీసులో వచ్చిందా నీకు ఇంటర్వ్యూ? లాభం లేదురా అబ్బాయి, లే పోదాం. ఏ, ఎందుకని? ఈ ఆఫీసులో ఆఫీసరున్నాడే ఒట్టి కర్కోటకుడు. అలాంటి వాడిని ఎక్కడా చూడం. నీలాంటి కుర్రాళ్ళు ఎంతోమందిటొస్తున్నారు, అటు పోతున్నారు. మాలాంటి పెద్దవాళ్లం సెలవు పెట్టడమో ట్రాన్స్ఫర్లు చేయించుకోవడమో చేస్తున్నారు. ఆ 2 కుదరని వాళ్ళు నాలాగా రిజైన్ చేసి పోతున్నారు. అదేంటి మావయ్య, అంత భయంకరమైన మనిషా? భయంకరమా? అబ్బా, ఆ భయంకరం అనేది ఎంతో చెప్పడానికి మాటలు లేవనుకో. దూర్వాసుడు మళ్లీ జన్మెత్తాడని అనిపిస్తుంది. ఎంతో ఓపిక గలవాడిని నేనే వేగలేక ఇదిగో ఇప్పుడే రిజైన్ ఇచ్చి ఇంటికెళ్తున్నాను. అలాగా? రవి ముఖం నిరాశకి మారుపేరయింది. ఇంతలో ప్యూనొచ్చి రవిని, మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్నాడు. రవి తటపటాయింపుగా చూశాడు. నా మాట మీద నమ్మకం లేకుంటే వెళ్ళు, వెళ్ళి నీ కళ్లతో స్వయంగా చూసిరా. నాకే, ఒక్క రోజులో నువ్వు ఆయన్ని కొట్టడమో ఆయన నిన్ను మెడబట్టి గెంటడమో జరక్కపోతే నా చెవి కోయించుకుంటాను. నీకసలే నిలువెల్లా అభిమానం. ఆయన ఒట్టి తొందరపాటు మనిషి. మీ ఇద్దరికీ కుదరదు, ఉప్పు నిప్పులా అవుతారు. నా మాట విని ఇంటికి పోదాన్రా. ఉండు మావయ్య, ఒక్కసారి ఆయన్ని పలకరించొస్తాను. అయితే నీ కర్మ, వెళ్ళు. సరేగాని నీ పని అయిన తర్వాత ఇంటికి రావడం మర్చిపోకు. నువ్వు భోజనానికి వస్తానన్నావని రాధకి చెబుతాను అనేసి వెళ్ళిపోయాడతను. రవి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపల అడుగుపెట్టే ముందు ఒక్క క్షణం ఆగి కాలర్ సవరించుకున్నాడు. స్ప్రింగ్ డోర్ వెనుక తటపటాయిస్తున్న పాదాలు చూసి ఆఫీసర్ గారు చిరాకుతో కమిన్ అని అరిచాడు. రవి లోపలికొచ్చాడు. కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన గుమ్మం దాటి లోపల అడుగుపెట్టిన రవి ఇద్దరూ ఒకరినొకరు క్షణంసేపు చూపులతోనే కొలుచుకున్నారు. యు ఆర్ మిస్టర్ రవికుమార్? ఆయన చూపులు అతన్ని నఖశిఖ పర్యంతం పరీక్షించినాయి. ఎస్ సార్. అతని జవాబులో వినయం కంటే హుందాతనమే ఎక్కువగా ఉంది. ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? నో. రవి ఇచ్చిన సర్టిఫికెట్లు అందుకుని పరిశీలనగా చూస్తున్న ఆయన తల శాంతం ఎత్తకుండానే రవిని కూర్చోమని సైగ చేశాడు. కానీ రవి కూర్చోలేదు. రవి సర్టిఫికెట్లు చూసిన కొద్దీ ఆయన ముఖంలో సంభ్రమాశ్చర్యాలు తొణకిసలాడినాయి. మధ్యలో తలెత్తి రవిని సర్టిఫికెట్లని మార్చి మార్చి చూశాడు. కాని ఆయన ముఖంలో ప్రసన్నత రెప్పపాటులో మాయమైంది. కఠినంగా చూస్తూ, ఏమయ్యా, నీకేవైనా మతుందా అన్నాడు. రవి నిటారుగా అయ్యాడు. బిఈ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఈ క్లర్క్ పోస్టుకి కక్కుర్తుపడుతున్నావా? డ్యామ్ షేమ్, వినడానికి నాకే సిగ్గుగా ఉంది అన్నాడతను. రవి ఏదో చెప్పబోయాడు. ఆయన వినిపించుకోలేదు. అయినా నీకు మతి లేకపోతే నీ తండ్రికైనా బుద్ధుండొద్దు అన్నాడతను. రవి ముఖం ఆవేశంతో కందింది. కాని ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంతకంటే వెళ్ళి రోడ్లు ఊడ్చుకోరాదుటోయ్
ఆ పని చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానండి. కానీ ఇచ్చే నాదుడే దొరకడం లేదు. ఎక్కడికెళ్ళినా ఈ ఫస్ట్ క్లాస్ బిఈ డిగ్రీయే అడ్డొస్తోంది నాకు అన్నాడు రవి గంభీరంగా. చదువుకున్న మగాడు మాట్లాడే మాటలేనా ఇవి? నిస్పృహతో నీళ్లు కారేవాళ్ళంటే నాకు ఎలర్జీ అన్నాడతను. మా బాధ మీకేం తెలుస్తుందండి? 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసుగు పుట్టింది. ఎక్కడికెళ్ళినా నో వేకెన్సీ బోర్డే. పెరటి దోవన ఉద్యోగం సంపాదించాలంటే లంచం ఇవ్వాలి, లేకపోతే రికమెండేషన్ కావాలి. ఈ రెండూ చెయ్యలేని మాలాంటి వాళ్ల గతి అడక్కండి. చదువుకునేటప్పుడు ఎన్నెన్నో అనుకున్నాను. ఏవేవో చెయ్యాలని కలలుగన్నాను. ఇంజనీరింగ్లో కొత్త కొత్త పద్ధతులు తేవాలని, దేశాన్ని ఉద్ధరించాలని ఆశలల్లుకున్నాను. ఇప్పుడనిపిస్తోంది, దేశం మాట దేవుడెరుగు. ఆకలి చావులతో ప్రాణం పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటే అదే చాలని. ఐ సీ. ఐ పిటీ యూ. సానుభూతిగా చూశాడు ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. రవి వెళ్ళబోయాడు. అరే ఆగు, ఏంటా తొందర? ఇంటర్వ్యూ అయిపోకముందే పోతావే? మీకు మతి ఉందా అని అడిగిన క్షణంలోనే ఇంటర్వ్యూ అయిపోయిందండి. రవి సర్టిఫికెట్లు తీసుకోబోయాడు. అయిపోయిందని చెప్పడానికి నువ్వెవరివి? నిన్నిక్కడికి పిలిచింది నేను, ఆ మాట చెప్పాల్సిన వాడిని నేను అంటూ ఆయన సర్టిఫికెట్లన్నీ బొత్తిగా పెట్టాడు. రవి వాటి కోసం చెయ్యి చాచాడు. ఆయన వాటిని భద్రంగా డ్రాయర్ సొరుగు తెరిచి అందులో ఉంచి తాళం వేస్తూ, రేపాదివారం సెలవు, ఇంటికొచ్చి కలు అన్నాడు. సార్? రవి ఆశ్చర్యంగా చూశాడు. ఏ వినిపించలేదా? రేపుదయం సరిగ్గా 10 గంటలకి మా ఇంటి దగ్గర కనిపించు. ఇంటర్వ్యూ అయిపోయింది. నవ్ యూ కెన్ గో. ఆయన బెల్ నొక్కాడు. ప్యూన్ లోపలికొచ్చాడు. నెక్స్ట్ క్యాండిడేట్ని రమ్మను అన్నాడు. రవి తికమకగా చూస్తూ గది బయటకొచ్చాడు. నానా చూడు నాన్నా, అక్క కొట్టింది. 10 ఏళ్ల చిట్టి బుడిబుడి రాగాలు తీస్తూ కళ్ళు నులుముకుంటూ తండ్రి దగ్గరకొచ్చింది. చిదంబరం పడక గదిలో పాతకాలపుదిగా ఉన్న కొయ్యపెట్టె ముందు పెట్టుకుని దానిలో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటున్నాడు. ఈరోజు అతను ఉద్యోగం ఉద్వాసన అయింది. మళ్ళీ ఎక్కడైనా దొరకాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. ఈ లోపల దాచిన డబ్బు తీసి వాడాలి. ఈ ప్రపంచంలో డబ్బు ఖర్చు పెట్టి ఆనందంగా అనుభవించడం కొందరి స్వభావమైతే, గడించిన డబ్బు దాచుకుని చూసి మురిసిపోవడం కొందరి నైజం. చిదంబరం రెండో కోవకి చెందినవాడు. దాచిన డబ్బు రోజూ కళ్ళారా చూసుకుని తృప్తి పడడం తప్ప అందులో నుంచి తీసి ఖర్చు పెట్టాలంటే ఆయన ప్రాణం మీదకొస్తుంది. చిదంబరం బ్యాంకులని నమ్మడు. ఎప్పుడు ఏది దివాళా తీస్తుందోనని వెర్రి భయం ఆయనకి. అది కాకుండా బ్యాంకులో వేస్తే గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. అందులో కొంత ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ్నుంచి వచ్చిందనే 1,00,000 ఆరాలు చెప్పాలి. అదంతా చెప్పలేని యాతన. అతనింట్లో పాతకాలం భోషాణం ఉంది. దానిలో ఓ రహస్యమైన అర ఉంది. అదే అతని బ్యాంక్. చిదంబరం ఇంట్లో ఉన్నంతసేపు ఆ భోషాణం మీదనే కూర్చుంటాడు. వేసవికాలంలో ఉక్కతో ప్రాణం ఉక్కిరిబిక్కిరవుతున్నా ఆ భోషాణం విడిచి బయట పడుకోడు. చిన్న కూతురు ఏడుస్తూ దగ్గరకు రాగానే చిదంబరం చప్పున డబ్బు కట్టలన్నీ కొయ్యపెట్టిలోకి తోసేసి దాన్ని మూతవేసి భోషాణంలో దాచేశాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని, ఎందుకమ్మా? ఏంటి? ఏమైంది? అన్నాడు. ఇంతలో పెద్ద కూతురు రాధ రయ్యిన అక్కడికొచ్చింది. చూడు నాన్న, ఇది బావ వస్తున్నాడు కదా అని సున్నుండలు చేసి పెడితే దొంగతనంగా అన్నీ తినేస్తోంది అంటూ చిట్టి బొగ్గ పట్టుకులాగి నెత్తిన ఒక్కటిచ్చింది. అబ్బబ్బా, అట్లా కొట్టకే రాధా, తింటే తిన్నదిలెద్దు, చిన్నపిల్ల, దాన్నేమి అనకు. చిదంబరం కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. అంతేగాని అక్కయ్యకి చెప్పకుండా అట్లా దొంగతనంగా ఎందుకు తిన్నావే అని దాన్ని కేకలు వెయ్యవు. నువ్వట్లా అతి గారాబం చేసే దాన్ని మొద్దావతారంలా తయారు చేశావు. తింటే తిందిలే అంటావేంటి? రేపు ఏ కడుపు నొప్పో వస్తే ఎవరు చేస్తారు? నేను చేస్తాను, సరేనా? ఆయనకి చిన్న కూతురంటే ఎక్కడలేని ప్రేమ. చిట్టి వయస్సుకి 10-12 సంవత్సరాలున్నా మానసికంగా బొత్తిగా ఎదగలేదు. ఒట్టి వెర్రిబాగుల్ది. చూసినవి చెప్పేస్తుంది, అనుకున్నవి అడిగేస్తుంది. ఏమ్మా, తిన్నావా సున్నుండలు? ఎన్ని తిన్నావు? అంటూ కూతురి బుగ్గలు నిమిరాడు. 10. 2 చేతిలో అన్ని వేళ్లు చూపిస్తూ అంది. చిదంబరం కోపమంతా రాధ మీద విరుచుకుపడింది. అయినా నెయ్యి దొరక్క చస్తుంటే నువ్వు సున్నుండలు ఇప్పుడెందుకు చేసినట్టు అన్నాడు. బావ భోజనానికొస్తున్నాడన్నావుగా, రవి బావకి అవంటే ఇష్టం, అందుకని చేశాను అంది రాధ. నువ్విట్లా పిండి వంటలతో కొంపంతా గుల్ల చేయకు. అసలే నా ఉద్యోగం పోయింది. ఖర్చులు బాగా తగ్గించేయాలి రాధమ్మ తల్లి. చిదంబరం మొత్తుకున్నాడు. ఉద్యోగం పోయిందా? ఎందుకు? రాధ ఆదుర్దా పడింది. ఏం చెప్పమంటావు నన్ను? రోజులు అసలు బాగా లేవు. ఆ ఆఫీసరు నా పాలిట ఒక సైతాన్ అయిపోయాడు. రాజారావు గారు మంచివారేగా నాన్న,
నువ్వే మళ్ళీ ఏదో కక్కుర్తి పడి ఉంటావు. ఆయన నీ ఆటలు సాగనివ్వలేదన్నమాట. తండ్రిని అట్లా అనొచ్చటే రాధా? నేను నానా గడ్డి కరిచి సంపాదించేదెందుకు? నీకోసం చెల్లాయి కోసమే కదా. అంత గడ్డి కరిచి సంపాదించడం దేనికి నాన్న? రేపు నన్ను చిట్టిని గడ్డి తిన్నాయన కూతుళ్ళు అంటూ లోకం గేలి చేయదు. నాకు మాత్రం సరదాటమ్మా. ఈ మండిపోయే ధరల్లో వాళ్ళిచ్చే జీతంలో ఏం తింటాను చెప్పు? అసలేం జరిగింది నాన్న చెప్పు ముందు. జ్యోతి నా స్నేహితురాలేగా. అవసరమైతే జ్యోతి కాళ్ళు గడ్డం పుచ్చుకుని వాళ్ల నాన్నకి నచ్చ చెప్పమని మళ్ళీ బ్రతిమాలుకుంటాను. అది ఇది వరకు అయిపోయిందిగా, ఇక కుదరదు అన్నాడతను. ఇంతలో వాకిట్లో నుంచి మావయ్య అన్న పిలుపు వినిపించింది. అడుగు, రవి వచ్చినట్టున్నాడు అన్నాడు చిదంబరం. ఎవరు? రవిబావా? రాధ సంతోషంగా వాకిట్లోకి ఎదురెళ్ళింది. రాధ రవి లోపలికొచ్చారు. రావయ్యా రా, ఏంటి విశేషాలు? మీ నాన్న ఎలా ఉన్నాడు? కూర్చో అంటూ పరామర్శ చేశాడు చిదంబరం. బాగానే ఉన్నారు అన్నాడు రవి కూర్చుంటూ. పొలం అమ్మేశారటగా? అవును మావయ్య, మా చదువులకి అప్పులైతేనూ. అయితే మాత్రం చెట్లల్లే 2 కొడుకులుండగా బంగారం లాంటి పొలం అమ్మేశారా? నా సంపాదనతో అప్పు తీరాలంటే ఈ లోపల తలకు మించి వడ్డీ అయ్యేట్టుంది, అందుకే అమ్మేశాం అన్నాడు రవి. రాధ లోపలికెళ్ళి కాఫీ తెచ్చి తండ్రికి రవికి ఇద్దరికీ ఇచ్చింది. వేణు పాసయ్యాడా? లేదు మావయ్య, పరీక్ష పోయింది, మళ్ళీ కట్టించాను. ఎన్నిసార్లు కట్టిస్తేనేంలే, డబ్బు దండగ తప్ప. నన్నడిగితే నువ్వు మీ నాన్న ఇద్దరూ కలిసి వాడిని చేతులారా పాడు చేస్తున్నారంటాను. అదేంటి నాన్న అలా అంటావు? అంది రాధ. లేకపోతే ఏంటమ్మా, కాస్త కుదురు తక్కువ పిల్లాడని తెలిసి కూడా ఆ హాస్టల్లో ఉంచడమేంటి? సినిమాలు షికార్లతో ఇంకా పాడైపోమని నేర్పడం కాదు. నా దగ్గర ఉంచవయ్యా, వాడి మంచి చెడ్లు నేను చూస్తాను అని ఎన్నిసార్లు చెప్పినా బావ వింటేనా? నేనేమైనా పరాయి వాడినా? మీ అమ్మకి పింతల్లి కొడుకునే కదా. చెల్లెలే ఉంటే నా మాట కాదనేదా? ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కాస్త ఆసరాగా ఉండకపోతే ఎలా? అన్నాడు చిదంబరం. సరే మావయ్య, నాన్నతో చెబుతాను అన్నాడు రవి. ఇంతకీ నీ ఇంటర్వ్యూ సంగతేమైంది? ఆయన రేపు ఉదయం 10 గంటలకి వాళ్ళింటికి వచ్చి కలవమన్నాడు. అన్నాడు? అంటే అంతే. వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రాకు అని దానర్థం తెలుసుకో. లంచం ఇచ్చే పద్ధతి అయితే ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఎందుకుంటాను అన్నాడు రవి. అట్లా అనుకుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళనవసరం లేదులే అన్నాడు. చిచి, రాజారావు గారు అలాంటి మనిషి కాదు నాన్న అంది రాధ. నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలుసు ఆ పెద్ద మనిషితనం? అతడిదంతా ఓ మేలు ముసుగది. అయితే తప్పకుండా వెళ్తాను మావయ్య, వెళ్ళి 4 కడిగి వస్తాను అన్నాడు రవి ఆగ్రహంగా. ఇక భోజనానికి లెండి అంది రాధ వంటింట్లోకి వెళ్ళబోతూ. నేను చేసే వచ్చాను మావయ్య అన్నాడు రవి. చిదంబరం ముఖం వికసించింది. కాని పైపైకి కోపం నటిస్తూ, చేసే వచ్చావా? ఇక్కడేమో మేము నీకోసం ఎదురు చూస్తుంటే రాధ నీకోసం ఇష్టమని ఏవేవో చేసింది. బంగాళదుంపల వేపుడుట, మజ్జిగ పులుసుట, పరమాన్నంట, పులిహోరట, దాని మొహంట నా మొహంట. వంట ఇంట్లోకి వెళ్లబోతున్న రాధ తండ్రి అబద్ధాలు విని ఆశ్చర్యపోయింది. అయ్యో, రాధ ఇంత ఆర్భాటం చేస్తుందని అనుకోలేదు మావయ్య, లేకపోతే తప్పకుండా భోజనానికి వచ్చి ఉండేవాడిని. రవి నొచ్చుకున్నాడు. ఏంటో మావి పిచ్చి ఆపేక్షలనుకో. ఈ కాలం వాళ్ళకి నచ్చవవి. తగ్గించుకుందామనుకున్నా తగ్గవు. అందులో మీ అమ్మ ఉందే, అదంటే నాకు ప్రాణం. నిన్ను చూసినా వేణుని చూసినా నాకు దాన్ని చూసినట్టే ఉంటుంది. చిదంబరం చిన్నప్పటి సంగతులు చెప్పడం ప్రారంభించాడు. ఇంతవరకు ఎద్దనపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. మరి ఈ ఆడియో అంతా విన్నారు కదా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. తర్వాత భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. తెలియచేయండి. తర్వాత భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.
తర్వాత భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. అంతవరకు సెలవు. నమస్తే. సెలవు. నమస్తే. మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. తర్వాత భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలుసు ఆ పెద్ద మనిషితనం. అతడిదంతా ఓ మేలు ముసుగది. అయితే తప్పకుండా వెళ్తాను మామయ్య, వెళ్ళి 4 కడిగి వస్తాను అన్నాడు రవి ఆగ్రహంగా. ఇక భోజనానికి లెండి అంది రాధ వంటింట్లోకి వెళ్ళబోతూ. నేను చేసే వచ్చాను మామయ్య అన్నాడు రవి. చిదంబరం ముఖం వికసించింది. కానీ పైపైకి కోపం నటిస్తూ, చేసే వచ్చావా? ఇక్కడేమో మేము నీకోసం ఎదురు చూస్తుంటే రాధ నీకోసం ఇష్టమని ఏవేవో చేసింది. బంగాళదుంపల వేపుడుట, మజ్జిగ పులుసుట, పరమాన్నంట, పులిహోరట, దాని మొహంట నా మొహంట. వంట ఇంట్లోకి వెళ్లబోతున్న రాధ తండ్రి అబద్ధాలు విని ఆశ్చర్యపోయింది. అయ్యో, రాధ ఇంత ఆర్భాటం చేస్తుందని అనుకోలేదు మావయ్య, లేకపోతే తప్పకుండా భోజనానికి వచ్చి ఉండేవాడిని. రవి నొచ్చుకున్నాడు. ఏంటో మావి పిచ్చి ఆపేక్షలనుకో, ఈ కాలం వాళ్ళకి నచ్చవు. తగ్గించుకుందామనుకున్నా తగ్గవు. అందులో మీ అమ్మ ఉంటే ఏంటో మావి పిచ్చి ఆపేక్షలనుకో, ఈ కాలం వాళ్ళకి నచ్చవవి. తగ్గించుకుందామనుకున్నా తగ్గవు. అందులో మీ అమ్మ ఉందే, అదంటే నాకు ప్రాణం. నిన్ను చూసినా వేణుని చూసినా నాకు దాన్ని చూసినట్టే ఉంటుంది. చిదంబరం చిన్నప్పటి సంగతులు చెప్పడం ప్రారంభించాడు. ఇంతవరకు ఎద్దనపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. మరి ఈ ఆడియో అంతా విన్నారు కదా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. తర్వాత భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.